ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పక్కకు పడిపోయినటువంటి వాలంటీర్ వ్యవస్థపై అయితే గనక మరొక అప్డేట్ అయితే వచ్చింది ఇప్పుడు. గత వైసీపీ ప్రభుత్వ హయాం ఏర్పాటు చేసిన ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 10,000 జీతం ఇస్తాము, ఇంకా కంటిన్యూ చేస్తాము, ఇలా రకరకాలు చెప్పినప్పటికీ కూడా వారికైతే భారీ షాకే తగిలింది. అప్పట్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం వారిని రెన్యువల్ చేయలేదని, అసలు ఉద్యోగులుగా వారిని గుర్తించలేదని చెప్పేసి ఇలా రకరకాల కారణాలతో వాలంటీర్ వ్యవస్థను అయితే కనుక పక్కన పెట్టేశారు. ఇప్పుడు వాలంటీర్‌కి సంబంధించి చాలామంది ధర్నాలు చేసినప్పటికీ తిరిగి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే గనక వాలంటీర్‌లని కంటిన్యూ చేస్తారు అని చాలామంది అయితే ఆశలు పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు వైసీపీకి సంబంధించి ఒక మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్యే అలాగే జగన్‌కు సన్నిహితుడిగా పేరున్నటువంటి మంత్రాలయం వైసీపీ నేత బాల నాగిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే మళ్ళీ తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తారా లేదా అనే విషయంపై. వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని తాము ప్రజలకు న్యాయం చేయలేకపోయామని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ కారణంగానే ప్రజలకి నాయకులకి మధ్య దూరం పెరిగిపోయిందన్నారు. భవిష్యత్తులో కనుక తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి తేల్చి చెప్పేశారు. కేవలం వాలంటీర్ వ్యవస్థే తమ కొంప ముంచేసిందంటూ ఆయన అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఓవైపు వైసీపీ హయాంలో వాలంటీర్ వ్యవస్థ గొప్పగా పనిచేసింది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన సాగించామని చెప్పుకున్న నేతలు పలు సందర్భాల్లో చాలా మంది నేతలు దీనికి విరుద్ధమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. జగన్ పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ అంటే అధికారులకు ప్రభుత్వానికి తామంటే లెక్క లేకుండా పోయిందన్న అసంతృప్తి వారిలో ఎలాగో ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను అయితే కంటిన్యూ చేసే ఉద్దేశం లేదని క్లారిటీగా చెప్పేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ తమ కొంప ముంచిందని పలువురు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో వారికి ప్రజలకి మధ్య దూరాన్ని పెంచింది వాలంటీర్ వ్యవస్థ అని అభిప్రాయం చాలా మంది నేతల్లో బలంగా ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.